మిత్రులందరికీ శుభ సాయంకాలం. శుభరాత్రి కథలు లేదా మహత్తర కథలలో భాగంగా ఈ రోజు మీకు 40వ కథకు స్వాగతం. ఈ రోజు మీరు వినబోయే కథ పేరు భగవంతునిపై విశ్వాసం. విందాం మరి. కథ పేరు భగవంతునిపై విశ్వాసం. ఒక వ్యక్తి తన కొడుకుతో ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఆ సమయంలో వారు సముద్రంలో ఒక పెద్ద పడవలో ఉన్నారు. అకస్మాత్తుగా పెద్ద తుఫాన్ వచ్చింది. తండ్రి యోధుడు ప్రశాంతంగా ఉన్నాడు గాని కొడుకు చాలా భయపడ్డాడు. దాదాపు నిస్సహాయ స్థితిలో ఉన్నాడు. వాళ్ళిద్దరూ వెళ్తున్న పడవ చాలా చిన్నది. తుఫానేమో చాలా తీవ్రంగా ఉంది. ఏ క్షణంలోనైనా పడవ మునిగిపోయే అవకాశం ఉంది. కొడుకు ఎంత భయపడుతున్నాడో తండ్రి అంత మౌనంగా ఏమీ జరగనట్టుగా ప్రశాంతంగా నిశ్శబ్దంగా కూర్చున్నాడు. కొడుకు వణికిపోతూ తండ్రితో ఇలా అన్నాడు, నాన్న, భయం లేదా? ఇదే మన జీవితంలో చివరి క్షణం కావచ్చు. మనం ఒడ్డుకు చేరుకునేలా కనిపించడం లేదు. ఈ క్షణంలో ఏదైనా అద్భుతం మాత్రమే మనని రక్షించగలదు, లేకపోతే మనం చనిపోతాం. కెరటాలు బలంగా పడవపై కొట్టడంతో ఒక్కసారిగా, నాన్న, నీకు భయం వేయడం లేదా అని అరిచాడు. కొడుకు అరుపులు విన్న తండ్రి నవ్వుతూ తన కోసంలోంచి కత్తిని తీశాడు. ఇప్పుడు కొడుకు మరింత కంగారు పడ్డాడు. తండ్రి ఏం చేస్తున్నాడు అని అనుకున్నాడు. తండ్రి ఆ కత్తిని కుమారుని మెడకు అతి దగ్గరగా తీసుకొచ్చాడు. చాలా దగ్గరగా, అంటే కత్తి మెడ మధ్య కేవలం సన్నని వెంట్రుగా పట్టేంత దూరం మాత్రమే మిగిలింది. కత్తి దాదాపు అతని మెడకు తాకింది. ఇప్పుడు చెప్పు, భయం కలగడం లేదా అని తండ్రి కొడుకుని అడిగాడు. కొడుకు నవ్వడం మొదలుపెట్టి, నేనెందుకు భయపడాలి? నువ్వు నా తండ్రివి. కత్తి నీ చేతుల్లో ఉంది. నువ్వు నన్ను ఎప్పటికీ బాధించవని నాకు తెలుసు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు తెలుసు అన్నాడు. తండ్రి కత్తిని వెనక్కి పెట్టి, ఇదే నా సమాధానం రా. భగవంతుడు నన్ను ప్రేమిస్తున్నాడని, తుఫాను ఆయన చేతిలో ఉందని నాకు తెలుసు. కాబట్టి ఏది జరగబోయినా అది మన మంచికే. మనకు మనుగడ ఉన్నా మంచిదే, లేకున్నా మంచిదే. ప్రతిదీ ఆ భగవంతుని చేతుల్లోనే ఉంది. ఆయన తప్పు చెయ్యడు అన్నాడు. అది అతనికి ఆ భగవంతునిపై గల విశ్వాసం. కాబట్టి ఎప్పుడూ కూడా దేనికి వెరవకుండా, ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ధైర్యంగా మనకి మనం నిలబడి మన వెనక భగవంతుడున్నాడు అనే నమ్మకాన్ని వృద్ధి చేసుకోవాలి ప్రతి మనిషి కూడా. అది మీ సమస్త జీవితాన్ని ఖచ్చితంగా మారుస్తుంది. అందువల్ల భగవంతుణ్ణి పూర్తిగా విశ్వసించండి. అస్తిత్వానికి పునాది విశ్వాసం. అవిశ్వాసం అనేటువంటిది చిన్న గాలివాన విసురికి కూలిపోయే పునాది లేని ఇల్లు లాంటిది. అందుకే ప్రతి క్షణం కూడా మనకి తెలియని ఏదో ఒక శక్తి మనని అనుక్షణం రక్షిస్తుంది. కాబట్టే మనం క్షేమంగా ఉండగలుగుతున్నాం అనేటువంటి విశ్వాసాన్ని కనుక మనం పెంచుకుంటే జీవితంలో ఎంతటి అవరోధాన్నైనా సరే చిరునవ్వుతో అవలీలగా దాటగలం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు, బంధువులకు, మిత్రులకు అందరికీ షేర్ చేయమని కోరుకుంటూ మళ్ళీ రేపు మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.